ప్రస్తుతం మనం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ఉన్నామని చెప్పుకోవచ్చు. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో సౌకర్యాలు మాత్రం ఏమీ లేవని చెప్పుకోవచ్చు. రోగులకు అందుబాటులో ఉండాల్సిన ఏవైతే మందులు ఈరోజు వర్షాలకు ఆహ్, వర్షానికి పూర్తిగా మొత్తం తడిచి ముద్దైన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం. పక్క బాక్సులు విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా రోగులకు ఏదైతే కిటికీల నుంచి రావాల్సిన గాలి ఏదైతే ఉందో ఆ గాలి కూడా రాలేని పరిస్థితి. ఎందుకంటే ఆ కిటికీలు పూర్తి స్థాయిలో ధ్వంసమైనయి. ధ్వంసమైన కూడా పట్టించుకునే పరిస్థితిలో ఈ డెవలప్‌మెంట్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి ఏజెన్సీల ద్వారా ఏర్పాటు చేసే ఈ డెవలప్‌మెంట్ కమిటీల గురించి ఒక్కసారి మీకు పూర్తి స్థాయిలో వివరిస్తా. అదే విధంగా ఏదైతే ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ బేసిస్‌లో పనిచేసేందుకు ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయో ఆ ఏజెన్సీల ద్వారా ఈరోజు జిల్లా ఆసుపత్రి డెవలప్‌మెంట్ కమిటీ అనే పేరిట కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకు అనుకూలంగా ఉండే వ్యక్తులు కావచ్చు. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే తమ కార్యకర్తలను వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను అందులో నియామకం చేసుకొని అంటే వాళ్ళకు కార్యకర్తలుగా తిరుగుతూ వాళ్ళకు వెంబడి ఉంటూ ప్రచారాలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఆసుపత్రి డెవలప్‌మెంట్ కోసం మాత్రం వాళ్ళు ఏమాత్రం అంటే ఉపయోగపడలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటికాడ కూర్చొని నెలసరి జీతాలు కూడా తీసుకునే పరిస్థితి ఉంది. ఒక ఏజెన్సీ ద్వారా నియామకమైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారు నెలకు 15,000 వారి నెలసరి జీతం తీసుకుంటే దానిలో నుంచి 5,000 ఏజెన్సీకి పోవడం, మిగతా 10,000 మాత్రమే ఆ నిరుద్యోగి ఎవరైతే ఉన్నారో అందులో పనిచేసే వ్యక్తులకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నిజమైన నిరుద్యోగికి మాత్రం అన్యాయమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్‌మెంట్. ఈ విధంగా రిజిస్ట్రేషన్‌లో మహబూబ్‌నగర్ రిజిస్ట్రేషన్‌లో అధికారులు తమ బంధువుల పిల్లలు కావాల్సిన వ్యక్తులను సుమారు ఒక 19 మంది వరకు కూడా నియామకం చేసుకోవడం జరిగింది. ఆ నియామకంలో రోజువారీ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌లో రోజువారీ వసూలు చేయడము, అదేవిధంగా రోజుకు 2 రోజులకు ఒకసారి కొందరికి కావాల్సిన వ్యక్తులకు నెలసరి అంటే రోజువారీ మామూలు పంపడము, ఈ విధంగా కొనసాగుతుంది. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను నియామకం చేసుకున్నట్లు పత్రాల్లో ఉండడము. అక్కడ వాస్తవానికి ఆ ప్రదేశానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళి చూస్తే మాత్రం ఏమాత్రం కూడా అక్కడ ఆ వ్యక్తులు కనిపించకపోవడము, అంటే బినామీల పేరిట కూడా కొందరు జీతాలు తీసుకోవడం జరుగుతుంది అధికారులు. అయితే ఈ ఆసుపత్రి అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఇట్లా ప్రభుత్వ శాఖలు ఎన్నైతే ఉన్నాయో ప్రభుత్వ శాఖల్లో అన్నిటి కూడా ఎమ్మెల్యే ఒక లెటర్ ప్యాడ్ పైన తనకు కావాల్సిన వ్యక్తికి ఎవరికైతే అంటే రికమెండ్ చేస్తున్నట్లు లెటర్ ప్యాడ్ ఇస్తాడో ఆ లెటర్ ప్యాడ్ ద్వారా అక్కడ ఉన్న జిల్లా అధికారులు కావచ్చు, రిజిస్ట్రేషన్ సంబంధించిన జిల్లా అధికారులు నియామకం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న అంటే ఈ కమిటీల ద్వారా ఏజెన్సీల ద్వారా నియామకమైన ఏదైతే డెవలప్‌మెంట్ కమిటీ ఉంటుందో ఆ డెవలప్‌మెంట్ కమిటీ పూర్తి స్థాయిలో ఆసుపత్రిలో జరుగుతున్న కార్యక్రమాలకు కావచ్చు, ఆసుపత్రిలో జరుగుతున్న వివిధ అంటే ఎప్పటికప్పుడు తమ నాయకులకు సమాచారం ఇవ్వడము, అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖలో కూడా తమకు అనుకూలమైన వ్యక్తులను పెట్టుకొని అక్కడ ఉన్న భవిష్యత్తులో రిజిస్ట్రేషన్‌లో అంటే అధిక రేట్లకు అంటే పలికే అవకాశం ఉంది. ఆ విధంగా అంటే ఒక ప్రాంతంలో ఒక రేటు ఉండడం చేత ఆ విషయాలన్నిటిని కూడా రహస్యంగా, గోప్యంగా ఉండాల్సిన రహస్యాలను కూడా ఈరోజు తమ అనుకూలమైన వ్యక్తులకు చేర్చడంతోన వాళ్ళు ముందుగానే అక్కడికెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ ఏదైతే అంటే ల్యాండ్స్ అమ్మాలనుకున్నారో వాళ్ళే వ్యక్తులు వెళ్ళి బెదిరించుకొని భయానో బెదిరించుకొని కూడా ఈ విధంగా కొన్ని జరుగుతున్నాయి. ఈ డెవలప్‌మెంట్ కమిటీ పేరిట బైపాస్‌లో ఏదైతే రిజిస్ట్రేషన్ల బినామీల పేరిట ఏవైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళంతా ఈరోజు ముందుగానే సమాచారం తెలుసుకొని తమ నాయకులకు సమాచారం అందించడంతోన వాళ్ళు మహబూబ్‌నగర్ బైపాస్‌లో మాత్రం రియల్ దందాకు పూనుకోవడం జరుగుతుంది. కబ్జాల పేరిట పూనుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అంటే అధికార పార్టీ నేతలు కావచ్చు, నేతలు ఇందులో ఉన్నారు. గతంలో చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈ విధంగా కొనసాగించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లావాసి కాబట్టి తను ఇప్పటికైనా ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాలలో డెవలప్‌మెంట్ పేరిట ఏజెన్సీల ద్వారా నియామకమైన వారిని తొలగించి నేరుగా నిరుద్యోగులని ఎంపిక చేసుకోవడంతో వాళ్ళకు వచ్చే జీతాలు 15,000కు 15,000 కావచ్చు, 20,000కి 20,000 ఆ నిరుద్యోగి ఏదైతే కాంట్రాక్ట్ బేసిస్‌లో చేస్తున్న ఉద్యోగి తీసుకునే అవకాశం ఉంది. లేకపోతే 5,000 ఏజెన్సీలు 10,000 ఉద్యోగి తీసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏది బ్రోకర్ వ్యవస్థ ఉందో, ఏజెన్సీల వ్యవస్థ ఉందో ఆ ఏజెన్సీల వ్యవస్థ తొలగిస్తే తప్ప నిజమైన నిరుద్యోగికి ఇక్కడ అవకాశం దొరికే ఉంది. ఎందుకు ఒక ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ ఇస్తే ఉద్యోగం దొరకడం అనేది ఇక్కడ చాలా ఆశ్చర్యమైన విషయం. ఎందుకంటే చదువుతో సంబంధం లేకుండా ఒక లెటర్ ప్యాడ్‌తోనే ఉద్యోగం సంపాదిస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి
కార్యక్రమాలకు స్వస్తి పలుకుతే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. లేని ఎడల నిరుద్యోగులు కూడా ఒకసారి వ్యతిరేకించే అవకాశం ఉంది. మహబూబ్నగర్ నుంచి మన తొలి వెలుగు కోసం మీ మధు.